హాయ్ అండి. ఈరోజు మనము బంగాళదుంప ఇంకా ప్రాన్ కర్రీ చేసుకుందామండి. లంచ్ ప్లానింగ్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. మనం నైటే గరం మసాలా గానీ, మనం హోల్ మసాలా గానీ ఏదైనా కూడా నైటే ప్రిపేర్ చేసి ఉంచేసుకొని, ప్రాన్స్‌ని కూడా నైటే క్లీన్ చేసేసుకొని, నైట్ మనం ప్రాన్స్‌ని మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మార్నింగ్ మనకి కర్రీకి చాలా ఈజీ అవుతుందండి. మార్నింగ్ జస్ట్ ఇలా కడాయిలో వేసుకొని దీన్ని హైలో పెట్టేసుకొని మనం వేడి చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓ పక్క నుంచి మనకి ఇవి మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని, అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసుకొని బాగా దగ్గరగా చేసేసుకొని, ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని బాగా మగ్గిపోయేలాగా చూసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం వేడి చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా దగ్గరగా చేసుకొని దీంట్లోకి వాటర్ వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు దీన్ని మనము కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి బంగాళదుంప ప్రాన్ కర్రీ రెడీ అయిపోతుందండి. బంగాళదుంప బాగా ఫ్రై అయిన తర్వాత అది ఉడికిన తర్వాతే మనం దీంట్లోకి వాటర్ వేయవలసి ఉంటుందండి. ఇలా వాటర్ వేసేసుకొని ఒక 15 నిమిషాలు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోగా మనము పుల్కా ఏదైనా కూడా మనం టిఫిన్స్కి ఏదైనా కూడా ప్రిపేరింగ్ చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీంతోపాటు మనకి రైసు, పుల్కా ఇంకా ఈ బంగాళదుంప పచ్చిరొయ్యల కర్రీ వేసుకొని దీంట్లోకి పిల్లలకి ఇష్టపడితే పెరుగు, లేకపోతే ఆ పెరుగు ప్లేస్లో మనం ఏదైనా ఫ్రూట్స్ కూడా పెట్టచ్చండి. నేను పెరిగేసి పెడితే మా బాబు మళ్ళీ ఫ్రూట్స్ కావాలన్నాడని నేను పెరుగుని తీసేసి మళ్ళీ ఈ పుచ్చకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టాను. ఇది పర్ఫెక్ట్ లంచ్ ప్లానింగ్ అండి. చక్కగా ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ కూడా యాడ్ అయినాయి. ఇలా చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి.